నల్గొండ పట్టణంలో పోలీసుల నాకాబందీ నిర్వహించారు. పలువురు ఆకతాయిల్ని పట్టుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ 1 టౌన్, 2 టౌన్ మరియు రూరల్ పట్టణ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. పోలీసులు 6 బృందాలుగా విడిపోయి ప్రధాన చౌరస్తాలలో వాహనాల తనిఖీతో పాటు బస్టాండ్లో యాంటీ డ్రగ్, స్నీపర్ డాగ్స్ తో అణువణువును శోధించారు. 2 సీఐలు, పలువురు పోలీసు సిబ్బందితో 6 బృందాలుగా విడిపోయిన పోలీసులు నల్గొండ పట్టణాన్ని మూలమూలన తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని, నెంబర్ ప్లేట్లు లేని, డాక్యుమెంట్లు లేని వాహనాల్ని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 33 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పాటు నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై హల్చల్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న వారి నుండి 39 బైకుల్ని స్వాధీనం చేసుకుని మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరికొంతమంది అనుమానితులకు గంజాయి టెస్ట్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నల్గొండ 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్, ఎస్ఐలు సందీప్ రెడ్డి, రాజు, సురేష్, సైదాబాబుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు తెలుసు కదా, మధ్యలో రోడ్ల మీద ఇట్లా న్యూసెన్స్ చేసుకుంటూ ఏమంటే గొడవలు చేస్తున్నా, లేదంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం, ఇమీడియట్గా మేము ఆపి టెస్టులు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కదా, గంజాయి టెస్ట్ కిట్ అంటారు దీన్ని ఇమీడియట్గా మీరు అక్కడే ఆపి దీంట్లో యూరిన్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో ఏమేమి తాగుతున్నారు అనేది మొత్తం రిపోర్ట్ వచ్చేస్తారు. మీరు ఆల్కహాల్ తాగుతున్నారా, గంజాయి తాగుతున్నారా, లేకపోతే ఇంకా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా, మీ కండిషన్ ఏందనేది ప్రతిదీ కూడా దీంట్లో చూపిస్తుంది. ఇది అక్యూరేట్గా ఉంటుంది. 100% మీరు మీ యొక్క క్యారెక్టర్ ఏందనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త, దయచేసి ఎవరైనా సరే అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే, ట్యాబ్లెట్స్ కానీ, గంజాయి కానీ, ఇంకా వేరే రకాల డ్రగ్స్ ఏమైనా వాడుకుంటే ఖచ్చితంగా అవి బంద్ చేసుకోవాలి. తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అనుమానం వస్తే మా దగ్గరికి తీసుకురండి, మేము టెస్ట్ చేపిస్తాము. ఒకవేళ ప్రవర్తనలో మార్పు రాకపోతే రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది, ఆ సెంటర్లో కూడా పడేద్దాం. కానీ కాలనీలో న్యూసెన్స్ చేసుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడు, మీ ఇంట్లో మిమ్మల్ని గొడవ చేసుడు, కొట్టుడు, తిట్టుడు మీరు ఎంతకని భరిస్తారు. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మాకు చెప్పండి. రీహాబిలిటేషన్ కూడా ఉంది. ఆల్రెడీ చాలా వరకు మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆల్రెడీ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు కదా, అందరికీ అవగాహన కలిగిస్తున్నాం. ఇక్కడ నుంచి అయినా ఎవరైనా ఎట్లాంటిది చేస్తే మాత్రం బరాబర్ కేసులు అవుతాయి, గంజాయి కిందనే పోతారు. మా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం, మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం. అయినా కూడా మారట్లేరంటే మాత్రం కేసులు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు రీసెంట్గానే ఒక 2-3 మంత్స్లోనే మనం ఒక 30 మందిని జైలుకి పంపించాం. కాబట్టి జైలుకి పోతారా లేదంటే మార్చుకుంటారా ప్రవర్తన. తర్వాత తండ్రి వచ్చి మా వాడు తాగుతలేడు సార్, లేకపోతే ఇంకేమన్నా లేదు సార్, వాళ్ళు వీళ్ళు చెప్పారు, పడగ చెప్పారు, మా వాడు మంచోడు సార్ అన్నా కూడా ఇది ప్రూఫ్ అన్నట్టు. మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెస్ట్ చేసి సింపుల్గా రిపోర్ట్ ఇచ్చేస్తాం.